ఈవేళ ఏం జరుగుతుందో, వచ్చే 4, 5 రోజుల్లో ఎలాంటి వాతావరణం ఉండబోతుందో, రాగల సంవత్సరమంతా ఎలాంటి స్థితిగతులుంటాయో స్పష్టంగా వివరించే సమాచారం ఇప్పుడు అందరికీ అందుబాటులోకొచ్చింది. భారతీయ వాతావరణ విభాగం ఇటీవలే 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలుసుకుందాం. వాన రాకడా, ప్రాణం పోకడా ఎవరికీ తెలీదనేది గతానికే పరిమితమైపోయింది. వాన ఎక్కడ కురుస్తుందో, దాని తీవ్రత ఏపాటో ఇప్పుడు అంచనా వేయగలుగుతున్నాం. తుఫాను ఏర్పడే అవకాశాలు, దాని గమ్యం, గమనం, అది మోసుకురాగల విపత్తు గురించి మనకు ముందుగానే తెలిసిపోతుంది. 1875లో సర్ చార్లెస్ చాంబర్లైన్ నేతృత్వంలో భారతీయ వాతావరణ విభాగాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంత పసిఫిక్ మహాసముద్ర జలాలపై ఉండే వాయు పీడనంలో హెచ్చుతగ్గులే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ స్థితిగతులను ప్రభావితం చేస్తున్నాయని ఒక అధ్యయనం తేల్చిన తర్వాత వాతావరణాన్ని అర్థం చేసుకునే తీరే మారిపోయింది. పసిఫిక్ జలాలపై ఉండాల్సిన సాధారణ ఉష్ణోగ్రతలో -17 డిగ్రీల సెల్సియస్ మేరకు హెచ్చితే లానినో, ఆ ఉష్ణోగ్రత -17 డిగ్రీల కన్నా తగ్గితే లానినా ఏర్పడుతుందని తేలిపోయింది. 1971లో తొలి తుఫాను హెచ్చరిక కేంద్రం ఏర్పాటైతే 1990లలో ఇస్రో ఉపగ్రహాలు పంపే డేటాతో వాతావరణ అంచనాల ఖచ్చితత్వం కనుక పెరిగింది. వర్షాలు సరిగ్గా ఎక్కడ పడతాయో, ఏ ప్రాంతంలో వడగాడ్పులు వేస్తాయో, ఎక్కడ పిడుగులు పడే అవకాశం ఉందో కూడా మనకు ముందుగానే తెలిసిపోతుంది. కనీసం 5 రోజుల ముందు 90% ఖచ్చితత్వంతో చెప్పగలిగే విధానాలను అభివృద్ధి చేసుకోవాలని, ఆఖరికి భూకంపాల రాకడను సైతం పసిగట్టగలగాలని నిర్ణయిస్తూ భారత వాతావరణ కేంద్రం 2047 విజన్ డాక్యుమెంట్‌ను భారత ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేయడం సంతోషదాయకం.